హాయ్ ఫ్రెండ్స్, దయచేసి ఒక విషయం చెప్తానికి వచ్చాను, వినండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఏంటంటే మనం నేను న్యూస్ చూశాను ఒకటి. చాలా వైరల్ అయిపోయింది ఇండియాలో. బంగ్లాదేశ్ వాళ్ళు మన హిందువులని ఘోరంగా తొక్కి చంపి కాల్చేసారు ఒకరిని. సో మన హిందువులు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను అయితే నరకం చూపిస్తున్నారు. ఇదంతటికి కారణం ఎవడు తెలుసా మీ అందరికీ? మన హిందువులారా, మీకే చెప్తున్నా, ఇదంతా కారణం ఎవరంటే హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని హసీనా. దానివల్లనే ఇదంతా అవుతుంది. ఎందుకో చెప్తా. అది అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ని మొత్తం ఏదో స్కామ్ చేసి ఆగం చేసింది. దాన్ని అరెస్ట్ చేసే టైంలో ఇండియాకి వచ్చి పారిపోయి ఇండియాలో దాచుకుందంట. దాన్ని మన ఇండియాలో దాచుకున్న కారణం మన ఇండియా వాళ్ళు దానికి బంగ్లాదేశ్కి అప్పగించేస్తే మనకు ప్రాబ్లం లేదు. మన ఇండియాలో దాచుకున్న ఈ హసీనాని ప్రధాని హసీనా దాన్ని బంగ్లాదేశ్కి పంపించేస్తే మనకి హిందువులను ఏమన్నారు నాకు తెలిసి. అది ఇండియాలో దాచుకొని దాన్ని వాళ్ళ దేశంకు పంపిస్తలేరని మన హిందువులకి నరకం చూపిస్తుర్రు. ఇది ఇంకా ఎవ్వరికి అర్థమవుతలేదా? ఎంతోమందిని నరకం చూపిస్తున్నారు హిందువులను. బంగ్లాదేశ్లో ఉన్న మన హిందువులకి అసలు ఈ మైండ్ లేదా ఒక్కరికన్నా? మన ఇప్పుడు సరే, అది ఎవరి చేతిలో ఉంటుంది పంపించేది, వీసా అవన్నీ. ఎందుకు పంపిస్తలేరు? వాళ్ళ దేశానికి దాన్ని పంపించేయండి. మన హిందువులకు ఎంతో బాధ పెడుతున్నారు బంగ్లాదేశీలు. కొంచెమని ఆలోచించండి ఒకసారి. వాళ్ళకు మైండ్ ఉందా లేదా అర్థమవుతలేదు. చాలామందిని చంపేస్తున్నారు, ఇళ్ళల్లో నిప్పు పెడుతున్నారు, ఎంతోమందిని కాల్చి చంపుతున్నారు. పాపం హిందువుల గుళ్ళన్నీ నాశనం చేస్తున్నారు బంగ్లాదేశ్లో. దీనికంతా ఎవడు బాధ్యుడు నాకు అర్థం కాదు. దానివల్లనే ఇదంతా ఇంత బాధ అవుతుంది హిందువులకు. దాన్ని పంపించేయండి మన ఇండియా నుంచి. అది ఇండియాలో ఏ మూలకున్నా దేశానికి దాన్ని పంపించేయండి మాట్లాడి. నేను చెప్పేది తప్ప రైటా ఫ్రెండ్స్? మీరే చెప్పండి ఒకసారి. రగులుతుంది. నిన్న ఒక వీడియో చూస్తే చాలా ఏడుపు వచ్చింది. మన ఒక హిందువుని మొత్తం ఇక్కడ ఈ భాగంలో తన్ని కాల్చి చంపి నిప్పంటిచ్చిర్రు కాల్చి. అర్థమవుతుందా? ప్రపంచ దేశాలన్నీ ఏం సపోర్ట్ చేస్తలేవా మరి? ఇలాంటి ఘోరం జరుగుతుంటే మనం మోడీ సార్ ఎందుకు సైలెంట్గా ఉంటుండు? వాళ్ళ దేశానికి ప్రధాని పంపించేయండి. మనకి ఎందుకు దరిద్రం? దానివల్ల మన హిందువులు ఎంతోమంది నష్టపోతున్నారు అక్కడ బతకడం. సరే, మన హిందువులు మన దేశానికి వచ్చేయండి. ఎందుకు మరి అక్కడ వాళ్ళ దేశం మన కాడ తిండి లేదా, ఏం లేదు, ఎందుకు అక్కడ ఉంటారు? మన హిందువులు వచ్చేయండి. జై హింద్, జై భారత్.